చెప్పింది, శివాజీ గారు చెప్పింది చాలా బెస్ట్ పాయింట్ అండి. దీంట్లో తప్పు పట్టడానికి ఎవరిది ఏమీ లేదు. ఆమె తెలుసుకుంటే తెలుసుకోవాలా. ఇది ఇంకా ఎక్కువ ప్రాబ్లం చేయాలనుకుంటే ఎక్కడ లేడీస్ మీటింగ్ పెట్టుకున్నా ఎవరైనా సహకరిస్తారు. ఒక్క కర్రని ఎవరు ఇడిచేస్తారు. 10 కర్రలు ఇడవాలంటే ఎవరి చేత కాదు. అట్లాగే 10 మంది వందల కొద్ది వేలల్లో మనం ఒకటైతే ఆమె ఏమీ చేయలేదు. ఆమె తలొంచుకొని గెట్ అవుట్ అంటారు దాన్ని. ఆమెనే నా మీద పడి ఏడుస్తున్నారు మీరు పరానా జీవులు అంటూ ఉంది. మరి దాని గురించి ఏం చెప్తారమ్మా? అంటే అసలు తనకు సంబంధం లేని విషయంలో ఎందుకు తల తిరుగుతుందంటే ఏం చెప్తారు? నా మీద పడి ఏడుస్తున్నారంటే అది చాలా రాంగ్ ప్రశ్న అండి. అలా వేయకూడదు. వేసిన వాళ్ళని ఆమెను ఎంతమంది మెచ్చుకుంటారు, శివాజీ గారిని ఎంతమంది మెచ్చుకుంటారు అనేది ఆమెకే తేడా తెలుస్తుంది. అప్పుడు తేడా తెలిసినప్పుడు జనాలే నన్ను అంతమంది తూతు అంటున్నారని వస్తే బుద్ధి రావచ్చు, పోతే పాత లోకానికి పోవచ్చు. బట్టల గురించి అమ్మ ఒకరు చెప్తే తెలివి రాదు. వాళ్ళకై సోదాగా పుట్టాలి. పుట్టి అరే మనల్ని చూసి మన పిల్లలు చీ అనే వరకు ఉండకూడదు. మనం కూడా మనం నేర్చుకొని మన పిల్లలకు నేర్పాలి అని ఇంగిత జ్ఞానం ఉంటే అలా చెయ్యదామె. ఏ దానికైనా సమాధానం చెప్పుకొని లాస్ట్కు నాది సారీ అని లేడీస్కి కూడా ఆమె పెద్దరికం ఇచ్చి ఈ వయసు వాళ్ళు ఇలా కట్టుకోవాలి, ఈ వయసు వాళ్ళు టీనేజ్ వాళ్ళు ఇలా కట్టుకోవాలి అని ఆమెనే ఒకరికి చెప్పేంత స్టేజ్కి రావాలి. అది రాకనే కదా శివాజీ గారు తప్పుపట్టింది. ఇది అందరికీ నచ్చింది, 100% నచ్చింది. 25% ఎవరికి నచ్చాల. 75% ఎక్కువనా, 25% ఎక్కువనా? మళ్ళా అది నా విజ్ఞప్తి. ఎక్కడ లేడీస్ మీటింగ్ పెట్టుకున్నా మేము ఆల్మోస్ట్ రెడీ లేడీసు. నాకు చేత కాకపోయినా ఆటో తీసుకొని వస్తా. ఆమె గారు వచ్చినా నేను డైరెక్ట్గా మాట్లాడగలను. ఏది అనసూయ గారికా? అమ్మ అందరు చెప్పింది నువ్వు వినాల్సిందే, అందరు చెప్పాల్సింది మీరు వినాల్సిందే. ఇంతమంది ఒక పక్క అంటే నువ్వు ఒక్కదాని ఏం చేయగలవు? నువ్వు మారడానికే కదా ఇంతమంది కలగజేసుకోండేది, ఇంతమంది స్టెప్ బై స్టెప్ వచ్చి అంటుండేది అని నేను ఆమెతోటైనా నేను మాట్లాడగలుగుతా.